నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను కవిత దొంగలే దొంగ దొంగ అని అరిచినట్లు అనే సామెత ఎప్పుడైనా విన్నారా ఆంధ్రప్రదేశ్లో నిత్యం పచ్చముఠ టాయిలెట్ మీడియా చేసేది ఇదే పని భూ బకాసురులే భూరక్షణ చట్టం మీద పడి గగ్గోలు పెడుతున్నారు భూ కబ్జాదారులే భూరక్షణ చట్టాన్ని చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో ప్రజల్లో భయం సృష్టించి ప్రయోజనం పొందాలన్న కుట్రకి తెరతీశారు పచ్చ రాక్షసులు అయితే వాళ్ళ కుట్రలు భగ్నమయ్యాయి దొంగలు అడ్డంగా దొరికిపోయారు పచ్చముఠ ఏపీకి పట్టిన పీడ అని మరోసారి నిరూపితమైంది దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే గుర్తొచ్చేది కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు నయవంచనే తడిగుడ్డతో గొంతులు కోయటంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు ఏపీ ఎన్నికల కేంద్రంగా రకరకాల కుట్రలకు తెరతీస్తూనే ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా పచ్చముఠాని చూసి ప్రజలు చీకొడుతూనే ఉన్నారు దీంతో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవటం సాధ్యం కాదని గ్రహించి కొత్త పన్నాగం పన్నేశారు మోదీ ప్రభుత్వం అమలు చేయమంటోన్న చట్టాన్ని ఆసరాగా చేసుకొని అసత్యాలు అబద్ధాల ప్రచారంతో కుట్రకి తెరతీశారు ఎప్పటిలానే అటు టాయిలెట్ మీడియా కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా అచ్చోసిన అక్షరాలతో విషం కక్కుతోంది దగుల్బాజీ కుట్రలతో ప్రజా సమూహంలో భయాందోళనలు సృష్టించాలని ప్రయత్నించిన చంద్రబాబు లోకేష్ అడ్డంగా దొరికిపోయారు ఏపీ ఎన్నికల సమరం వార్ వన్ సైడ్ గా సాగుతోంది జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఇప్పటికే కూటమి చేతులెత్తేసింది ఓటమి ఖాయమని తేలిపోవడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా చంద్రబాబు టాయిలెట్ మీడియా చేసిన కుట్రలు భగ్నమయ్యాయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటానికి పచ్చ రాక్షసులు పన్నిన పన్నాగం విఫలమైంది ప్రజలు తనను చీకొడుతున్నారని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ మాటన మరోసారి ప్రయోజనం పొందాలని కూటమి కట్టారు కాళ్ల వేళ్ల పడి బీజేపీని పొత్తుకు ఒప్పించారు అయినా ప్రజాక్షేత్రంలో ఎలాంటి మార్పు రాలేదు దీంతో దొంగ హామీలతో నింపేసిన మేనిఫెస్టోని రంగంలోకి దింపారు నోటికొచ్చిన హామీలతో బుద్ధికి తోచిన హామీలతో మేనిఫెస్టోని నింపేసిన నిన్ను నమ్మం బాబు అని 5.5 కోట్ల మంది ప్రజలు తెగేసి చెప్పారు దీంతో గెలుపుపై దింపుడు కళ్ళెం ఆశలు పెట్టుకున్న పచ్చముఠ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా కుట్రలకు తెరతీసింది అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏపీ ప్రభుత్వ ఆలోచన కాదు ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రజలకెంతో ఉపయోగపడే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది ఈ మేరకు 2019లో మోదీ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించింది దీనికి అనుగుణంగానే ప్రజల ఆస్తులు అన్యక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా కట్టుదిట్టమైన చట్టాన్ని జగన్ ప్రభుత్వం రూపొందించింది ఈ చట్టం తేవటానికి మోదీ ప్రభుత్వం మాత్రమే కాదు అంతకుముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోతున్న చంద్రబాబు టాయిలెట్ మీడియా ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొత్త కుట్రలు చేస్తున్నాయి జగన్ ప్రభుత్వం ప్రజల భూములు లాక్కుంటుందని దగుల్బాజీ ప్రచారాన్ని మొదలుపెట్టాయి అక్కడితో ఆగలేదు ఐవీఆర్ఎస్ కాల్స్ తో జగన్ అధికారంలోకి వస్తే మీ భూములు కాజేస్తాడంటూ రికార్డు మెసేజ్లతో ప్రజల్లో ఆందోళనలు పెంచడం మొదలుపెట్టారు దీనిపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడంతో సిఐడి విచారణకు ఆదేశించింది ఎన్నికల సంఘం ఆ విచారణలో ఈ కుట్రకు సూత్రధారులు చంద్రబాబు లోకేష్ అని పక్క ఆధారాలు దొరకటంతో A1 గా చంద్రబాబుని A2 గా లోకేష్ ని పెట్టి ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేసింది సిఐడి మరోవైపు టాయిలెట్ మీడియా కూడా ఈ కుట్రలో తన వంతు పాత్రని నిస్సిగ్గుగా పోషించింది రోత రాతల రామోజీ ఎప్పట్లాగే జగన్ ప్రభుత్వంపై విషం కక్కుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అసత్యపు రాతలతో రాక్షసానందం పొందుతున్నారు ఇదే రామోజీరావు గతేడాది చివర్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతమైన చట్టమని ఆ చట్టంతో భూ యజమానులకు మరింత భద్రత లభిస్తుందని వార్తను ప్రసారం చేశారు ఓసారి చూడండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా రామోజీరావు అక్షరాలు మడత పెట్టిన తీరు చూసి తెలుగు ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు మరోవైపు పచ్చముఠా చేస్తున్న దగుల్బాజీ రాజకీయం మీద బీజేపీ భగ్గుమంటోంది మాతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని కూడా ఒకసారి దాని మీద సంప్రదించుకోవాలి కదా ఇలాంటి వాటిల్లో ఒక ముఖ్యమైన నాయకులు ఎవరైనా మాట్లాడేటప్పుడు దాని రిపర్కషన్స్ ఇంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ అవన్నీ ఆలోచించి లోతుగా అధ్యయనం చేసి దాని గురించి ఒక మాట్లాడాలి కానీ ఊరికే చించేసేస్తాను లేకపోతే సంతకం పెట్టేసేస్తాను
అని అంటే అది కరెక్ట్ కాదు. వింటున్నావా చంద్రబాబు? నువ్వు ఏ బీజేపీ కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నావో అదే బీజేపీ నేతలు ఎందుకు పొత్తు పెట్టుకున్నామా అని తలలు పట్టుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నీ కుట్రలను నిర్మోహమాటంగా బీజేపీ నేతలు ఇలా ఖండిస్తూ ఉంటే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం ఇంకా పచ్చముఠాని వెనకేసుకుని రావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతైనా పచ్చముఠాలో ఆమె కూడా ఒక సభ్యురాలే కదా. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. బట్ దట్ డస్ నాట్ మీన్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లీగల్గా లా చేయాలి అని లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అడ్వైజరీ. విన్నారుగా, దేశం అంతా ఈ చట్టాన్ని అమలు చేయాలని గత 40 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019లో మోదీ ప్రభుత్వం ముసాయిదా చట్టం కూడా రూపొందించింది. అయినా సరే చంద్రబాబును పురంధేశ్వరి ఎలా వెనకేసుకు వస్తున్నారో చూశారుగా. ఓవైపు బీజేపీ నేతలు చంద్రబాబు అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఉంటే పురంధేశ్వరి మాత్రం తనకు పార్టీ ప్రయోజనాల కన్నా పచ్చముఠా ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి తేల్చి చెప్పేశారు. భూ యజమానులకు మరింత భద్రత దొరికితే చంద్రబాబుకి రామోజీరావుకి వచ్చిన నష్టమేంటి, కష్టమేంటి? పాత్రికేయ ముసుగులో రామోజీరావు కానీ, రాజకీయ ముసుగులో, ప్రజాసేవ ముసుగులో చంద్రబాబు కానీ చేసే అక్రమాల్లో భూ కబ్జాలు, భూ కుంభకోణాలు ప్రధానమైనవి. భూ బకాసురులుగా మారిన వీళ్లు హైదరాబాద్ నుంచి అమరావతి వరకు వేలకు వేల ఎకరాలు దిగమింగేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే నిజమైన భూ యజమానులకు మరింత భద్రత లభిస్తుంది. భూ కబ్జాకోరుల అసలు బతుకు బయటపడుతుంది. ఇప్పుడు పచ్చముఠా ఆందోళన అదే. తమ కబ్జాకోరు బతుకు ఎక్కడ బయటపడిపోతుందో అని వణికిపోతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విషం కక్కుతున్నారు. బీజేపీ నేతలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు టాయిలెట్ మీడియా చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నారు, తప్పుబడుతున్నారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం మరిదిని వెనకేసుకు రావటానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని సెలవిస్తున్నారు పురంధేశ్వరి. నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధాని నరేంద్ర మోదీ అన్న సంగతి పురంధేశ్వరి మరిచిపోయినట్లుగా ఉన్నారు. అవును, ఈ మధ్య ఆవిడ తన పార్టీకి సంబంధించిన విషయాలన్నీ మరిచిపోతున్నారు. మనసంతా టీడీపీ పచ్చముఠా ప్రయోజనాలను కాపాడటం మీదే ఉంటే నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మోదీ ప్రభుత్వం 2019లో ముసాయిదా చట్టం రూపొందించిందని ఎక్కడ గుర్తుంటుంది చెప్పండి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సాక్షిగా సాక్షాత్తు ప్రధానమంత్రి పరువునే చంద్రబాబు అండ్ కో తీసి పారేస్తున్నా పురంధేశ్వరికి లెక్కలేదు. చంద్రబాబు అకృత్యాలను ఖండించడానికి నోరు కూడా రావటం లేదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు చెప్పగానే చంద్రబాబు టాయిలెట్ మీడియా ఎందుకు ఉలిక్కి పడుతోంది? కారణం ఒక్కటే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, మీడియాను అడ్డం పెట్టుకుని రామోజీరావు దిగమింగిన భూములు వేల ఎకరాలే ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యం. అసలు భూకుంభకోణాలు అనగానే తెలుగు ప్రజలకు మొదట గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడే. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఐఎంజీ అనే కంపెనీకి 850 ఎకరాల భూములు ఇచ్చేసిన దగాకోరు నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు అక్కడ ఎకరం భూమి 100 కోట్ల రూపాయలకు పైనే ఉంది. అంటే 20 ఏళ్ల కిందటే 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ కి స్కెచ్ గీసేశారు చంద్రబాబు. ఈ భూముల కేటాయింపుని వైఎస్ఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేటాయింపులపై సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే అని తెలంగాణ హైకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఇక అమరావతి కేంద్రంగా చంద్రబాబు దిగమింగిన భూములు అన్నీ ఇన్ని కావు. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మొదలు పెడితే 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో వేల ఎకరాలను స్వాహా చేసేశారు చంద్రబాబు. అలానే రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మొదలు పెడితే పత్రికా కార్యాలయాల కోసం లీజుకు తీసుకున్న భూములను కబ్జా చేయటం వరకు రామోజీ భూభాగోతాలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి భూబకాసురులు 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు తీసేసుకుంటుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆ చట్టం అమల్లోకి వస్తే భూ యజమానులకు మరింత భద్రత దొరుకుతుంది. కానీ చంద్రబాబు, రామోజీరావు లాంటి భూబకాసురుల అసలు స్వరూపం అప్పుడే బట్టబయలవుతుంది. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను చూసి గజ గజ వణికిపోతోంది పచ్చముఠా టాయిలెట్ మీడియా. సాదా బైనామా అనే దాని పేరుతో పేపర్ మీద క్రియేట్ చేయడము, దాన్ని బేస్ చేసుకుని ల్యాండ్ మీద పడగా విప్పడం, కబ్జా చేయడం. ఇది జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో కాదు. అంత అడ్డగోలుగా దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అది కావాలని వాళ్ళ కోరిక.
మళ్ళీ ఆ అరాచకం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాంతో అరాచకాలకు ఒక్కసారి కళ్ళెం పడుతుంది. అది ఇష్టం లేదు వాళ్ళకు. దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? దాని మీద యాగీ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, రామోజీరావుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. వీళ్ళకి కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా బొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి. దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాన్ని వద్దంటూ చంద్రబాబు చేస్తున్న లేకి పాలిటిక్స్ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పదవిలో ఉండి చంద్రబాబు చేసే దుర్మార్గాలను వెనకేసుకురావటానికి పురంధేశ్వరి చేస్తున్న విఫల ప్రయత్నాలు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. పచ్చముఠ అంతా కలిసి ప్రజలకు, భూ యజమానులకు భద్రత కలిగించే మేలు చేసే చట్టాన్ని చూసి వణికిపోవటాన్ని ఏపీ ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారు. చివరి వరకు పోరాటం చేయటం వీరుల లక్షణం, చివరి వరకు కుట్రలు చేయటం నీచుల లక్షణం. వీరత్వ లక్షణాలు పచ్చముఠాలో కానీ, టాయిలెట్ మీడియాలో కానీ ఈసుమంత కూడా కనిపించవు. ఆ విషయం పచ్చమందికి కూడా తెలుసు. అందుకే చివరి వరకు కుట్రలు చేయటమే లక్ష్యంగా చంద్రబాబు ఆయనకో ఎన్నికల సంగ్రామంలో దిగారు. మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయటానికి ఒక కుట్ర, ప్రజల గుండెలో కొలువైన జగన్ ఇమేజ్ని తగ్గించడానికి మరో కుట్ర. ఇలా పచ్చ రాక్షసులు కుతంత్రాల మీద కుతంత్రాలు చేస్తున్నారు. ఈ దగుల్బాజీ పన్నాగాలకు శాశ్వత ముగింపు పలకడానికి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు తమదైన రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్ప చట్టమని గతేడాది వార్తల మీద వార్తలను ప్రసారం చేసింది ఈటీవీ. ఇప్పుడు అదే రామోజీరావు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రోతరాతలు రాసేస్తున్నారు. అలానే ఏపీ అసెంబ్లీలో ఈ చట్టంపై జరిగిన చర్చలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూ యజమానులకు మరింత భద్రత దొరుకుతుందని నిండు సభలో స్పష్టం చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఒకసారి మీరే వినండి. ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష, తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిలో, డిస్ప్యూటెడ్ టైటిలో అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బుంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. విన్నారుగా, ఇప్పుడు అదే టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా జగన్ మీద కుట్రలు చేస్తోంది. ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పచ్చముఠ టాయిలెట్ మీడియా ఇంత నయవంచనకు పాల్పడటానికి కారణం ఒక్కటే. చంద్రబాబు పేరు చెప్పినా, కూటమి పేరు చెప్పినా 5.5 కోట్ల మంది చీకొడుతున్నారు.
దీంతో ప్రజలను ఏమార్చడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా కుట్రలకు తెరతీసి మరోసారి అడ్డంగా దొరికిపోయారు పచ్చ రాక్షసులు. నీతిగా పాలన చేయటం చంద్రబాబుకు చేత కాదు. నీతిగా రాతలు రాయటం రామోజీకి రానే రాదు. నీతిగా రాజకీయం చేయటం చంద్రబాబుకు చేత కాదు. నీతిగా బతకటం టాయిలెట్ మీడియాకు సాధ్యం కాదు. కుట్రలు కుతంత్రాలను నమ్ముకొని విలువల్ని అమ్ముకొని బతుకుతున్న పచ్చముఠ ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో పన్నుతున్న కొత్త పన్నాగాలను చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు చీకొడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నిన్నే జగన్.